దైవ మర్మములు బ్రదర్ భక్త్ సింగ్. డైలీ డివోషనల్. థీమ్ ఆఫ్ ద మంత్ పవిత్ర ఆత్మ యొక్క రహస్యాలు. ఆదివారం డిసెంబర్ 28. అతనియందు నా ఆత్మ నుంచియున్నాను. యెషయా 42:1. యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిచర్యలో పరిశుద్ధాత్మ ఏ విధముగా పనిచేసెనో చూచెదము. లూకా 1:34-35లలో ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారానే జన్మించినని చూచుచున్నాము. అదేవిధముగా మనము కూడా ఏ మానవ ప్రయత్నముతో గాక పరిశుద్ధాత్మ సహాయము చేతనే మారుమనసు పొందుచున్నాము. మత్తయి 3:16లో బాప్తిస్మము తర్వాత పరిశుద్ధాత్మ ప్రభువుపైకి దిగివచ్చుట చూచుచున్నాము. ప్రభువు యొక్క బాప్తిస్మము ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానములను సూచించుచున్నది. మనము పరిశుద్ధాత్మ ద్వారా నింపబడవలెననినచో ఆయన మరణము, భూస్థాపన, పునరుత్థానములలో ఐక్యపరుచుకొనవలెను. లూకా 4:1లో ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యములోనికి నడిపించబడుట చూచుచున్నాము. ప్రభువు శోధింపబడక మునుపు పరిశుద్ధాత్మ ఆయనను సిద్ధపరిచెను. మనలను కూడా అదే విధముగా శ్రమలనెదుర్కొనుటకై ప్రభువు ఆత్మ సిద్ధపరచును. యెషయా 61:1లో ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడుట చూచుచున్నాము. ప్రభువు తన పని నెరవేర్చుట కొరకై ఆయనకు అవసరమైన జ్ఞానవివేకములు గల ఆత్మ ఇవ్వబడెను గనుక ఆయన అదంకారముతో మాట్లాడెను. మత్తయి 7:29. ఆయన జ్ఞానమును చూచి అనేకులు ఆశ్చర్యపడిరి. అవసరమైన సమయములో అటువంటి జ్ఞానము ప్రభువు మనకు కూడా అనుగ్రహించును. అలసిన వానిని ఊరడించు మాటలు. డైలీ మెడిటేషన్స్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ బ్రదర్ భక్త్ సింగ్. ప్రభువా, నేనేమి చేయవలెను? అపోస్తలుల కార్యములు 22:10. దేవుని చిత్తమును కనుగొనుటకు కొన్ని షరతులను పాటించవలెను. నీ చిత్తమును చేయుటకు నాకు బోధించుము అనున్నది మొదటి షరతు. దేవుడు నిన్ను ఎన్నడూ బర్బందించి బలవంతము చేయడు. ప్రతి మనిషికి సొంత ఇష్టము గలదు. మనము ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనను నాకు బోధించుము అని అడిగిన ఎడల ఆయన చిత్తమును కనుగొనుటకు నేర్పించును. రెండవదిగా, మన సొంత చిత్తమునకు చనిపోవువారముగా ఉండవలెను. నా చిత్తము కాదుగాని నీ చిత్తమే నా సొంత ప్రణాళికలన్నిటినీ ఉల్లంఘించవలెనని ఇష్టపడుచున్నాను అని పదే పదే విశ్వాసముతో చెప్పవలెను. మనము దీనిని అలమాటుగా చెప్పుటగాన హృదయపూర్వకముగా ప్రతిదినము చెప్పవలెను. మూడవదిగా, సంతోషముగా దేవునికి విధేయతని చూపించుట. ఓ దేవా, నీవు ఏమి చెప్పినను అర్ధహృదయముతో కాక సంతోషముగా చేయుదును. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది అని యథార్థముగా చెప్పగలవా? నాలుగవదిగా, నీవు లోకసంబంధమైన స్నేహితుల నుండి, లోకసంబంధమైన సంబంధ బాంధవ్యముల నుండి విడుదల పొందవలెను. ప్రభువా, నిన్ను దుఃఖపెట్టునవి ఏమైనా నా హృదయములో ఉన్నవా అని దిన ఆరంభములోనే అడగవలెను. అప్పుడే నీవు ఏది మంచిదో అది సంపూర్ణమైన అంగీకారమైన దేవుని చిత్తమని నిరూపించగలవు. దేవుడిచ్చు ఉత్తమమైన దాని కొరకు వేచియుండవలెను. చాలామంది విశ్వాసులు ధనములకు ప్రాధాన్యమిచ్చుదురు. వారు అమ్మాయి నల్లగా, పొట్టిగా, లావుగా ఉన్నదా లేదా అని చూడరుగాని వారి తల్లిదండ్రులు ₹20,000 ఇచ్చినచో వారి కుమారునికి ఆమె శ్రేష్టమైనది. ఫలితంగా తల్లిదండ్రులు దేవుని చిత్తము ద్వారా కాక లోక సంబంధమైన లాభాల ద్వారా నడిపించబడుట వలన చాలామంది ఆడపిల్లలు మానసిక ఒత్తిడులకు గురి అవుచున్నారు. సామెతలు 3:5లో నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము అను 5వ షరతు గలదు. అప్పుడు నీ మనవి నెరవేరును. విశ్వాసము లేకుండా దేవుని చిత్తమును కనుగొనలేము. నీ సొంత జ్ఞానమును ఆధారము చేసుకొనవద్దు. ఆరవదిగా, నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకొనుము అను షరతు సామెతలు 3:6లో గలదు. ప్రతి విషయమును, సమస్యను దేవుని యొద్దకు అప్పుడప్పుడుగాని ప్రతిదినము తీసుకొని వెళ్లవలెను. ప్రతి చిన్నదాని కొరకు ప్రార్థించవలెను. 7వ షరతు యెషయా 30:21లో చూచెదము. ఇదే త్రోవ, దీనిలో నడవండి. ప్రభువు ఇచ్చు సమయోచితమైన హెచ్చరికను లక్ష్యపెట్టుము. నీవు తప్పు మార్గమును కోరుకొనినప్పుడు దేవుని స్వరం నీకిట్లు వినబడును. జాగ్రత్తగా ఉండుము, ఆ మార్గమున వేళకు. ఇదే త్రోవ, దీనిలో నడుము. చాలామంది విశ్వాసులు ఏలీ వలె ఆత్మీయమైన చెవిటితనము కలిగి ఉందురు. దేవుడు సమూయేలుతో మాట్లాడుచున్నప్పుడు ప్రధాన యాజకుడైన ఏలీ ఉన్నప్పటికినీ అతడు వినలేకపోయెను. ఎందుకనగా తన నిర్లక్ష్యత, అపవిత్రత బట్టి ఆత్మీయముగా చెవిటివాడయ్యెను. దేవుని స్వరమును వినుటకు మీ చెవులను సున్నితముగా ఉంచుకొనుడి.
డైలీ జీసస్ వర్డ్స్ హెబ్రాన్.